పోసాని కృష్ణమురళి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పారట. గుడ్ బై చెప్పి ఇక నుండి నేను రాజకీయాలు మాట్లాడను అని చేతులు జోడించి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. నాకు పోసాని కృష్ణమురళి మీద చాలా కోపం, చాలా చిరాకు, చాలా అసహ్యం. ఎందుకంటే అతను ఒక స్థాయి రైటరు, ఒక స్థాయి సినిమా డైరెక్టరు, అందరి అభిమానం పొందిన వ్యక్తి. మెంటల్ కృష్ణగా అందరూ ముద్దుగా పిలుచుకుంటాం అతన్ని. అతని యాక్టింగ్ కూడా చాలామందికి నచ్చేది. కానీ అలాంటోడు కూడా వైసీపీలో చేరిన తర్వాత నీచమైన భాష, నీచమైన విధానాలతో ముందుకొచ్చాడు. ప్రజలందరి ఆగ్రహానికి, అసహ్యానికి గురయ్యాడు. ఎందుకంటే అతను సాధించింది ఏమైనా ఉందంటే ఏదో సంథింగ్ దానికి ఒక చిన్న చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చైర్మన్ పోస్ట్ కోసం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని, కమ్మ కులాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో తల్లిని, చెల్లిని ఇక నానా మాటలు మాట్లాడాడండి. ఇప్పుడు ఎవడో ఒక ఐపాక్ టీంలో పనిచేసే ఒక 10 సంవత్సరాల కుర్రాడు ఆడేదో ఫుడ్ కోసం తప్పక తిట్టాడు అంటే అర్థం చేసుకోవచ్చు, ఎంతో కొంత అర్థం చేసుకున్నాడు. ఏదో బతకడానికి ఫోన్లే ఎదవలో గంజాయి కొట్టేసి లేదా మందు తాగిన మత్తులో ఎదవలు ఎలా ఏడ్చినట్టున్నారో ఒక 50 రోజులు జైల్లో పడితే 10 రోజులు జైల్లో పడితే వాళ్ళే మారతారులే ఎదవలో అనుకోవచ్చు. కానీ ఇతనికి ఏం పోయగలవండి? అతను చూడండి డబ్బా, అతను చూడండి ఫేమా, లేకపోతే ఏంటి ఏం తక్కువైందని ఈ కండకావరం, ఆ స్వార్థం, ఆ అసూయ, చిచి. అలాంటి వాడు ఈరోజు నేను ఇక మీ జోలు రాను బాబు నన్ను వదిలిండి అంటున్నాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇదే బ్యాచ్. మీరు గమనించండి, నేను జగన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద డైరెక్ట్గా ఎందుకు విమర్శలు చేస్తున్నాడు? ఎందుకు అంటే గతంలో ఈ పేరు నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, ఈ పోసాని గాడు ఇలాంటి వాళ్ళు పనికిమాలిన చాలామంది ఉండేవారు. వీళ్ళందరూ విమర్శించేవారు చంద్రబాబు నాయుడు గారిని. జగనన్న ఓన్లీ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు. ఈరోజు వాళ్ళందరూ కూడా కలుగుల్లో దూరేశారు. కొంతమంది జైలుకి పోయారు, కొంతమంది అండర్ గ్రౌండ్లో పారిపోయారు, కొంతమంది ఎక్కడ ఉన్నారో తెలియదు, ఇక కొంతమంది కాళ్ళు బేరానికి వచ్చేసారు. అయిపోయింది. లాస్ట్ వికెట్ దిగింది. ఇంకా లాస్ట్ వికెట్ జగన్మోహన్ రెడ్డి. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా బౌల్డ్ అయ్యాడంటే అయిపోయింది ఆ పార్టీ కొలాప్స్. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయిందండి పాపం వైసీపీ. ఒక వెలుగు అలా వెలిగింది, నిలబెట్టుకోలేకపోయారు, చప్పన ఆరిపోయింది అంతే. ఇప్పుడు ఈ పోసాని అనేవాడు ఏమంటాడండి, నేను రాజకీయాలు మాట్లాడను, దయచేసి నన్ను క్షమించండి. ఎందుకు? ఇప్పుడు కేసు పెట్టి బొక్కలో దోసేస్తానన్నారు కాబట్టి. ఈ వయసులో ఆయన కేసు పెట్టి లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ బెంగతో ఏమైనా జరగచ్చు, లేదా ఆ జైల్లో ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్న వాతావరణం పడికి ఏమైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అసలే మనోడికి కొంచెం హెల్త్ కొంచెం వీక్. ఇలాంటి సమయంలో మనోడు కాళ్ళు బేరానికి వచ్చాడు. ఓకే, అయితే దీనికి మరో కోణం కూడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే నాయకులందరి జీవితాలు కూడా ఇలాగే ముగిసిపోయాయి. రాజకీయాలకి మొత్తం ఎండకాటు పడిపోయి మొత్తం జీవితాలన్నీ కొలాప్స్ అయిపోయాయండి. జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం అందరినీ బూతులు తిట్టేయడం, నానా దరిద్రంగా బతికారు వీళ్ళు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు చూడండి, ఇటు రిటైర్మెంటు, ఎవరో శ్రీరెడ్డి కాళ్ళు బేరానికి వచ్చేసింది. ఇక ఎవరో అనిల్ యాదవ్ ఎక్కడున్నాడో కనపట్లేదు. కొడాలి నాని ఏమైపోయాడో, పేరుని నాని ఒకడు అప్పుడప్పుడు వచ్చి అలాగా ఏదో కనపడి వెళ్ళిపోమ్మ మెరుపుతీగ అన్నట్టు ఓ మెరుపుతీగలకు వచ్చి పోతున్నాడు. ఇలా ఎవ్వరు కూడా వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తులకి గ్యారంటీ లేకుండా వాళ్ళ రాజకీయ జీవితాలకు సమాధులు కట్టేసుకున్నారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్న వాళ్ళని ఒకసారి మీరు గమనిస్తే ఈ రోజున ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు అసెంబ్లీలో, ఫస్ట్ టైం మంత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ఆయన కోసం నిలబడ్డారు. ఈ రోజున ఆ స్థాయిలో ఉన్నారు. వీళ్ళు చూడండి, అయిపోయింది మొత్తం, జీవితాలు నాశనం. ఇక రాజకీయం అనే మాట వీళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇంక ఎత్తడానికి లేదు. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా కేసులకు భయపడి ఇలాగ అన్నా, మళ్ళీ తర్వాత ఏమైనా తేడా వచ్చిందనుకోండి, మాట మార్చారంటే ఎలా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇంకెవరైనా జనం నమ్ముతారు వీళ్ళని? రాజ్యసభ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చారు, వద్దని చెప్పారు. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళలాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు, అది మీకు తెలుసు. మీకోసం 2 లక్షలు నా ఓటు గురించి రాశారు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశారు. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు విమర్శించారు. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు. కానీ నేను ముఖ్యంగా
రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను, ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. మాఫియాలో పనిచేసిన వాళ్ళు కూడా అంతే అండి. మీరు మనం సినిమాలో చూస్తూ ఉంటాం, మాఫియాలో పనిచేస్తారు, వాళ్ళు చెప్పిన అన్ని నేరాలు చేసేస్తారు, మర్డర్లు చేసేస్తారు, అన్నీ చేసాక ఇక టైం బాగోలేదు, జైలు పోయే పరిస్థితి వచ్చింది, లేదా ప్రత్యర్థులు చంపేస్తారేమో అన్నప్పుడు ఇదే ఇలాంటి రియలైజేషన్ వస్తుందండి. వద్దు ఇక నేను మాఫియాలో పనిచేయను, నేను నా కుటుంబం కోసం పనిచేసుకోవాలి, నా పిల్లల కోసం పనిచేయాలి, లేదంటే నేను జైలుకి పోతానేమో, లేదా నన్ను ఎవరైనా చంపేస్తారేమో అనే భయం ఒక మాఫియాలో ఉన్న వాళ్ళు కలుగుతుందండి. ఈవేళ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కలిగింది. నేను ఇప్పటి నుంచో చెప్పుకొస్తున్నాను, వైసీపీ అనేది మాఫియా. మాఫియా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. వీళ్ళు ఈ వైసీపీ పార్టీలు అంతా ఆర్గనైజ్ అయ్యి చేస్తారు. ఏ క్రైమ్ చేసినా అది భూములు కబ్జా చేయనివ్వండి, లేకపోతే మర్డర్లు చేయనివ్వండి, ఈ ఐపాక్ టీం ద్వారా ఎదుటోళ్ళ ఇంట్లో మహిళల్ని కించపరచడం, అంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది వైసీపీ అంటేనే ఒక మాఫియా. ఆ మాఫియా నుంచి రియలైజ్ అయిన వాళ్ళు కుటుంబాల కోసం ఇక మా జీవితం ఇంకా గడపాలి, లేదంటే మేము సత్యాన్న చచ్చిపోతాం, లేదంటే జైలు కన్నా పోతాం అనే పరిస్థితికి వస్తుందండి ఈ మాఫియా టీంలో ఉన్న ఇలాంటి సభ్యులందరూ. జగన్మోహన్ రెడ్డి చూడండి, అతనొక్కడి జీవితాన్ని నాశనం చేసుకోలే, వైసీపీలో ఉన్న వాళ్ళు అందరి జీవితాలు నాశనం చేశాడు. గతంలో ఎప్పుడూ బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి వాళ్ళందరూ కూడా బూతులు మాట్లాడారు. అలాంటి వాళ్ళు అందరూ కూడా మాయమైపోయారండి జనాల్లో నుంచి. ఈరోజు లోకేష్ గారు ఆయన మాట్లాడుతూ ఇతను ప్రస్తావన తీసుకొచ్చారు. గుడివాడ అమర్నాథ్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ అట. కానీ ఈ గుడివాడ అమర్నాథ్ అనేవాడు వీడు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత వీడు కూడా వరస్ట్ అయిపోయాడు. వరస్ట్ మాటలన్నీ మాట్లాడేవాడు. ఈరోజు లోకేష్ గారు మాట్లాడిన మాటలు వినిపించక ముందు అసలు వీడు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్లో గుడివాడ అమర్నాథ్ అనేవాడు ఎలా మాట్లాడాడు ఒకసారి మీరు చూడండి. ఐటీ మంత్రి ముఖ్యమంత్రి గారి కొడుకు, గతంలో కూడా ఇక్కడ కూడా ఐటీ మంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొడుకున్నారు. వాళ్ళిద్దరితో మిమ్మల్ని కంపేర్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. సరే, కేటీఆర్ గారితో కంపేర్ చేశారంటే ఒక అర్థం ఉంది. ఈతోనే కంపేర్ అవుతారు. ఈ జోకర్ మీద అలాంటి పెద్ద బ్రోకరు, ఈ జోకరు, వీళ్ళిద్దరిని కలిసి ఇండియా చూసి నేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు బ్రోకర్ అటండి, నారా లోకేష్ గారు జోకర్ అట. ఇలాంటి అంటే నాకు కూడా వచ్చేస్తున్నాయి కొన్ని బూతులు. వీళ్ళు ఓడిపోయి ఉన్నారు కాబట్టి తిడుతున్నాడు రాయేష్ అంటారేమో అని ఇప్పుడేం మాట్లాడలేదు, గతంలో ఇచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఇవి వీళ్ళ మాటలు, వీళ్ళ దిగజారుడు, వీళ్ళ బ్రతుకు, వీళ్ళ నీచమైన బతుకిది. వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడాల్సి, అసలు నెత్తి మీద పావలా పెడితే 15 పైసలకి ఎవరైనా కొంటారు ఇతన్ని? పార్టీ కానీ అధికారం కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఇతను లేడనుకోండి. అతను గతంలో వైసీపీలో ఐటీ మినిస్టర్గా చేశాడు. ఇతను అనకాపల్లికి చెందినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్కి అనకాపల్లి సీటు ఇవ్వలేదు ఇతనికి. పరా పెందుర్తి అంటే పెందుర్తి దిక్కు లేక వెళ్ళి పెందుర్తిలో పోటీ చేసి ఓడిపోయాడు. ఇలాంటి వాళ్ళు అందరూ మినిస్టర్లు అందరూ ఓడిపోయారు, తుడిచిపెట్టుకుపోయారు. కేవలం 11 సీట్లు, వాళ్ళు కూడా ఎవరో కొత్త వాళ్ళు గెలిచారు తప్ప. ఇలా పనికి మాలిన మాటలన్నీ నోటుకొచ్చినట్టు వాగిన ప్రతి ఒక్కడో ఘోర పరాజయం. అంటే నేలనేసి రాసేశారు జనాలు 2024లో. వాడు ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో, ఏ రకమైనటువంటి ఒకళ్ళు నిజంగా అలా చేస్తున్నాడు అనుకోండి. కేటీఆర్ గారికి నాకు తెలిసి బహుశా 90,000 80,000 మెజార్టీ వచ్చింది. వీడికి ఎంత వచ్చింది? 5 పోయి వీడు ఇప్పుడు వైజాగ్ 5,000 తేడాతో ఓడిపోయారండి గతంలో నారా లోకేష్ గారు. అందుకని ఆడు ఈడు అని మాట్లాడుతూ, జోకర్లు బ్రోకర్లు అని మాట్లాడుతూ ఆయనకి 80,000 మెజార్టీ వచ్చిందట కేటీఆర్కి. రే ఒకవేళ నువ్వు కానీ వీడియో చెప్తుంటే అమర్నాథ్ నీతోనే చెప్తున్నాను, నారా లోకేష్ గారికి దాదాపుగా 90,000 పైన వచ్చింది మెజార్టీ. 90,000 పైన. మీ అన్న జగన్మోహన్ రెడ్డి కూడా రాలేదు అంత మెజార్టీ. ఇక మీరైతే ఇక కుక్కలు ఓడిపోయినట్టు ఓడిపోయారు. మీరైతే ఇంక మీ కూడా పక్కన పెట్టండి. రాష్ట్రంలో రెండో అతిపెద్ద మెజార్టీతోటి నారా లోకేష్ గారు గెలవటమే కాదు, ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? ఇదే ఈ అమర్నాథ్ అనేవాడు దావోస్ వెళ్ళాలి పెట్టుబడులు తీసుకురానకంటే
అక్కడ చలి ఎక్కువ ఉంది అందుకని మేము వెళ్ళలేకపోతున్నాం, అక్కడ మేము స్నానాలు కూడా చేయలేకపోతున్నాం అని చాలా కామెడీ మాట్లాడండి. మీరు వెళ్ళి యూట్యూబ్లో కొట్టి చూడండి, గుడివాడ అమర్నాథ్ కామెడీ అని కొడితే ఈ కామెడీ వేషాలు అన్నీ వచ్చేస్తాయి అక్కడ. ఇలాంటి నీచులు పనిచేశారండి వైసీపీ పార్టీలోని. ఈ రోజున లోకేష్ గారు ఏమన్నా, ఆయన ఎంతో హుందాగా మాట్లాడాడు చూడండి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను కథ, ఆ కథలో ఒక భిక్షగాడు, ఆయన కళ్ళు కనిపించు కూర్చుని ఉన్నాడట. కూర్చుని ఉంటే ఒక ఆయన వెళ్ళిపోతూ రే గుడ్డుడా ఇలాగ ఎవరైనా వెళ్ళారా అన్నాడట. అంటే ఎవరో ఇందా పరిగెట్టారండి అన్నాడట. అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఏమయ్యా ఇలాగ ఎవరైనా వెళ్ళారా అన్నాడట. సార్ వెళ్ళారండి, ఇలాగ ఎవరో పరిగెట్టుకుంటూ వెళ్ళారండి, మళ్ళీ వెళ్ళిపోయాడు. మూడో ఆయన వచ్చాడట, గురువర్య ఇటువైపు ఎవరైనా వెళ్ళారా అన్నారట. మహారాజా ఇలాగ ఇద్దరు ముగ్గురు వెళ్ళారండి, నన్ను అడిగే వెళ్ళారు అని చెప్పాడట. మహారాజా అడిగాడట, నేను మహారాజుని నీకు ఎలా తెలుసు? అప్పుడు ఆ గుడ్డైన అన్నాడట. ఫస్ట్ వచ్చి ఒరే గుడ్డుడా ఇలాగ ఎవడైనా వెళ్ళాడని ఒకటి అడిగాడండి, ఖచ్చితంగా ఆడు బొడ్డుడేయడని నాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నవాడు అంత నీచంగా మాట్లాడతాడు. తర్వాత రెండోవాడు వచ్చాడండి, ఏమయ్యా ఇటువైపు ఎవరైనా వెళ్ళారంటే కాస్త మర్యాద ఇచ్చాడండి, అతను ఖచ్చితంగా సైన్యాధ్యక్షుడు అని నేను అర్థం చేసుకున్నాను. మీరు వచ్చిన తర్వాత గురువర్య అని నన్ను కూడా గౌరవించారు, అప్పుడే అర్థమైందండి మీరు మహారాజని అని చెప్పాడట. అలా వీడి మాటలు విన్నాం కదండి. వీడు భటుడు కన్నా కూడా తక్కువ, వీడు ఎవడో ఈ గుడివాడ అమర్నాథ్ అనేవాడు. మీకు మహారాజుని చూపిస్తాను రండి.